Hi friends, welcome back to APGH All-in-One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 15 KKR వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ LSG లక్నో సూపర్ జైంట్స్ మధ్య అద్భుతమైన రసవత్తర మ్యాచ్ అయితే జరిగింది. ఆఖరి బాల్ వరకు పోరాటం అయితే చేశారు రెండు టీంల వారు. కలకత్తా ఈడెన్ గార్డెన్ KKR హోమ్ గ్రౌండ్ లో LSG కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. దీనికి సంబంధించి ఒక కొత్త సూపర్ స్టార్ అయితే LSG తరఫు నుంచి మెరిశాడు. ముకుల్ చౌదరి, రాజస్థాన్ కుర్రాడు. అతను చేసిన బ్యాటింగ్ విధానం అద్భుతమని చెప్పుకోవచ్చు. వరుసగా వికెట్ పడిపోతున్నా కూడా తను ఒకటే క్రీజ్ లో నిలబడి సిక్స్లతోటి డీల్ చేశాడు. సిక్స్లతోటి ఒంటరి పోరాటం చేసి అద్భుతమైన పోరాట ప్రయత్నం చూపించి ఎక్కడ ఎవరికి ఏ బౌలర్ కి కూడా భయపడకుండా మ్యాచ్ అయితే గెలిపించుకున్నాడు. ఈ విధంగా ఎలా జరిగింది మ్యాచ్ ఓవర్ టు ఓవర్ ఓడించుకునే ప్రయత్నం చేద్దాము. LSGకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ పరంగా KKR ఈ సీజన్ లో గెలుపును అందుకోలేదు ఇప్పటివరకు కూడా. లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ లో 2 మ్యాచ్లు అయితే గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తమ టీంలో సిద్ధంగా ఉన్నారు. లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ టీం ప్లేయింగ్ మార్క్ లో ఏమి చేసుకోకుండానే ఆడుతున్నారు. కలకత్తా నైట్ రైడర్స్ టీం ప్లేయింగ్ లో ఒక మార్కు తోటి సునీల్ నరేన్ మళ్ళీ ఈ మ్యాచ్ లో ఆడుతారు. వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అందుబాటులో లేరు. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి అజింక్య రహానే, ఫిన్ అలెనో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ వచ్చారు. లక్నో సూపర్ జైంట్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ కొట్టేటప్పుడు 6 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫిన్ అలెనో 9 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 8 బాల్స్ వద్ద దిగ్వేష్ బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టగా ఫిన్ అలెనో అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఆంధ్రప్రదేశ్ రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు కొట్టేటప్పుడు 16 రన్స్ ఒక వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ షమి 3 ఓవర్లు కొట్టేటప్పుడు 20 రన్స్ ఒక వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ సిద్ధార్థ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 4 ఓవర్లు కొట్టేటప్పుడు 30 రన్స్ ఒక వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 5 ఓవర్లు కొట్టేటప్పుడు 40 రన్స్ ఒక వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అవేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు కొట్టేటప్పుడు 56 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. 56 రన్స్ వరకు కొంతవరకు మంచి స్కోర్ బోర్డ్ అయితే ఉంచుకోగలిగారు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ సిద్ధార్థ్ రహానే, రఘువంశీ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. 33 బాల్స్ వద్ద ఇద్దరు బ్యాటింగ్ బాగుందనిపించింది. ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ద్వారా కూడా మంచి భాగస్వామ్యం అయితే నెలకొందని చెప్పుకోవాలి. 7వ ఓవర్ కొట్టేటప్పుడు 60 రన్స్ ఒక వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ 8వ ఓవర్ కొట్టేటప్పుడు 74 రన్స్ ఒక వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ అవేష్ 9వ ఓవర్ కొట్టేటప్పుడు 89 రన్స్ ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ 10వ ఓవర్ కొట్టేటప్పుడు 98 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9.8 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ అజింక్య రహానే 40 రన్స్ వరకు చేయగలిగి 24 బాల్స్ వద్ద మహమ్మద్ షమి క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కెమెరన్ గ్రీన్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 11వ ఓవర్ కొట్టేటప్పటికి 102 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ సిద్ధార్థ్ అజింక్య రహానే అవుట్ అవడం తోటి కొద్దిగా డల్ అయినట్టుగా అనిపిస్తుంది రన్ రేట్. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ విధానం కొంచెం స్లో అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రఘువంశీ కూడా 45 రన్స్ వరకు చేయగలిగి అర్ధ సెంచరీ దగ్గరలో 33 బాల్స్ వద్ద మార్కర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి రింకు సింగ్ వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 12 ఓవర్ కొట్టేటప్పుడు 106 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి రన్ రేట్ తగ్గిపోతూ ఉంది. మొదటి ఓవర్లో ఆరంభంలో వచ్చిన రన్ రేట్ ఇప్పుడు కనిపించట్లేదు. మెల్లమెల్లగా వికెట్లు పడిపోవడం తోటి స్కోర్ బోర్డ్ అయితే డల్ గా నడుస్తుందని చెప్పుకోవాలి. 3 ఓవర్ల నుండి బౌండరీ రాలేదు. 13 ఓవర్లు కొట్టేటప్పటికి 111 రన్స్ మాత్రమే చేయగలిగి 3 వికెట్లు కోల్పోయారు. 10 ఓవర్ల వరకు అద్భుతంగా కొనసాగిన మ్యాచ్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 111 రన్స్ వరకు మాత్రమే చేరుకోగలిగారు. 14వ ఓవర్ బౌలింగ్ అవేష్ రింకు సింగ్ 4 రన్స్ మాత్రమే చేయగలిగి 7 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా రింకు సింగ్ కూడా ఎక్కువసేపు బ్యాట్ తోటి క్రీజ్ లో నిలబడలేకపోయారు. క్రీజ్ లోకి రోమన్ పావెల్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 14 ఓవర్లు కొట్టేటప్పుడు 112 రన్స్ 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ 15 ఓవర్లు కొట్టేటప్పుడు 115 రన్స్ 4 వికెట్లు. గత 5 ఓవర్ల నుండి ఒక బౌండరీ కూడా రాలేదు. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా స్లో అయిపోయారని చెప్పుకోవాలి. 16వ ఓవర్ బౌలింగ్ సిద్ధార్థ్ 32 బాల్స్ తర్వాత బౌండరీ అయితే పావెల్ బ్యాట్ నుంచి లభించింది. ఈ విధంగా 32 బాల్స్ అంటే ఆఖరి ఓవర్లో 32 బాల్స్ అంటే రన్ రేట్ బాగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఇలా రన్ రేట్ ఎక్కువగా లేకపోవడం ఆపోజిట్ బ్యాటింగ్ సమయంలో LSGకి బాగా కలిసి వచ్చే పరిణామంగా కనిపించింది. 16వ ఓవర్ కొట్టేటప్పుడు 127 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ 17వ ఓవర్ కొట్టేటప్పుడు 144 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ అవేష్ 18వ ఓవర్ కొట్టేటప్పుడు 157 రన్స్ 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి గ్రీన్ పావెల్ పరుగుల భాగస్వామ్యం 53 రన్స్ 31 బాల్స్ కి చాలా బాగా కుదిరింది అనిపించింది. 19 ఓవర్లు కొట్టేటప్పటికి 169 రన్స్ 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ ఈ విధంగా 20 ఓవర్లు కొట్టేటప్పటికి 180 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే రహానే 41 24 బాల్స్ కి, రఘువంశీ 45 33 బాల్స్ కి, కెమెరన్ గ్రీన్ 32 రన్స్ 24 బాల్స్ కి, పావెల్ 39 రన్స్ 24 బాల్స్ కి, గ్రీన్ పావెల్ నాట్ అవుట్ గా నిలిచారు. ఇలా 20 ఓవర్లు కొట్టేటప్పటికి 180 రన్స్ 4 వికెట్లు. ఎక్స్ట్రా ప్రయోగంగా 11 రన్స్ అయితే లభించాయి ఎక్స్ట్రా రూపంలో. బౌలింగ్ ప్రిన్స్ సిద్ధార్థ్ దిగ్వేష్ అవేష్ ఒక వికెట్ చొప్పున తలా ఒక వికెట్ అయితే తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 15 వద్ద 99 105 111 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లు కొట్టేటప్పటికి 181 రన్స్ 4 వికెట్లు చేయగలిగారు. లక్నో సూపర్ జైంట్స్ టార్గెట్ 182 జగన్ క్రీజ్ లోకి మిచెల్ మార్ష్ మార్కరము రైట్ హ్యాండ్ బ్యాటర్స్ వచ్చారు. ఇద్దరు కూడా కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ అయితే వచ్చాయి. 2వ ఓవర్ బౌలింగ్ అంకుల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ నవదీప్ చైనీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 31 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ అంకుల్ 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ వైభవ్ మార్కరము 22 రన్స్ వరకు చేయగలిగి 15 బాల్స్ కి పావెల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కెప్టెన్ రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. మిచెల్ మార్ష్ కూడా 15 రన్స్ వరకు చేయగలిగి 11 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వైభవ్ అరోరా బౌలింగ్ లో వెంటనే 2 ముఖ్యమైన వికెట్లు అవుట్ అవడం జరిగింది. మార్కరము అలాగే మిచెల్ మార్ష్ ఇద్దరు ఓపెనర్స్ కూడా వెంటనే అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా తర్వాత ఓవర్ లో డబుల్ వికెట్ ఓవర్ గా మార్చుకున్నారు. కీపర్ రఘువంశీ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. మిచెల్ మార్ష్ క్రీజ్ లోకి బరోని వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజ్ లో రావడం జరిగింది. 5 ఓవర్లు కొట్టేటప్పటికి 49 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 6 ఓవర్లు కొట్టేటప్పటికి 56 రన్స్ 2 వికెట్లు. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. ముందు ఆ బ్యాటింగ్ చేసిన కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సేమ్ 6 ఓవర్లకి 56 రన్స్ చేయగలిగి ఒక వికెట్ కోల్పోయింది. కానీ ఇక్కడ 6 ఓవర్లకి 56 రన్స్ చేయగలిగారు కానీ 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. 7వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 68 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా లక్నో సూపర్ జైంట్స్ కూడా కొంచెం నిదానంగానే బ్యాటింగ్ చేస్తున్నట్టు అనిపించింది. 9వ ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో ఈ సీజన్ పరంగా కెమెరన్ గ్రీన్
బౌలింగ్ అయితే చేయలేదు, కొంతవరకు బ్యాటింగ్ అయితే చేసుకుంటూ వచ్చారు. ఈ మ్యాచ్ లో కెమెరన్ గ్రీన్ కూడా బౌలింగ్ చేయడానికి సిగ్నల్ అయితే లభించినట్టుగా దీన్ని కూడా బౌలింగ్ అయితే చేస్తున్నారు. రిషబ్ పంత్ కెప్టెన్ 10 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్ కి కార్తిక్ త్యాగి క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. మంచి బ్యాటింగ్ చేయాల్సిన సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడలేక అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి నికోలస్ పూరన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 84 రన్స్ 3 వికెట్లు. 10 ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 85 రన్స్ 3 వికెట్లు. నరేన్ బౌల్ లో 1 రన్ మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా సునీల్ నరేన్ వికెట్ పెద్ద తీయలేకపోయినా కూడా బౌలింగ్ పరంగా రన్స్ ను చాలా కట్టడిగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సునీల్ నరేన్ లాంటి సీనియర్ ప్లేయర్ కి బ్యాటర్లు చాలా గౌరవం అయితే ఇస్తున్నారని చెప్పవచ్చు. రెస్పెక్ట్ గా అతని బౌలింగ్ లో బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా 1 రన్ మాత్రం ఇవ్వడం జరిగింది తన ఓవర్ లో. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 8.5 గా ఉంది. ఇంకా రన్ రేట్ అయితే కొంచెం స్పీడ్ గా ఆడాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా లక్నో సూపర్ జైంట్స్ పరంగా బ్యాటింగ్ పరంగా అర్థమవుతుంది. ఇదే సగం ఇన్నింగ్స్ కి దాదాపు 100 రన్స్ దగ్గరగా అయితే కేకేఆర్ నైట్ రైడర్స్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ 8.85 రన్స్ మాత్రమే చేయగలిగారు. 11వ ఓవర్ బౌలింగ్ షైని 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి నికోలస్ పూరన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 13 రన్స్ మాత్రమే చేసి 15 బాల్స్ కి రమణ్ దీప్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ మళ్ళీ వికెట్ మీద కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి సమత్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడికి 50 బాల్స్ మిగిలి ఉండగా 87 రన్స్ లక్నో సూపర్ జైంట్స్ గెలుపు కోసం కావాలి. కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్స్ మంచి బౌలింగ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. దాదాపు వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా క్రీజ్లో సెటిల్ అవ్వకుండా దాదాపు వెంటనే విలియన్ అయితే మళ్ళిస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఎక్కువగా క్యాచ్ రూపంలో లేదంటే రన్అట్ రూపంలో ఆ బౌల్ క్లీన్ బౌల్ రూపంలో ఏదో ఒక విధంగా వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా ఒకటి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా 12 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 90 రన్స్ మాత్రం చేయగలిగి 4 వికెట్లను కోల్పోయింది ఎల్ఎస్జీ. 13వ ఓవర్ బౌలింగ్ అంకుల్ అబ్దుల్ సమద్ కూడా 2 రన్స్ మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి క్లీన్ బౌల్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ముకుల్ చౌదరి వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. ఇక్కడికి 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ మాత్రమే చేయగలిగి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇంకా గెలుపు కోసము సుమారు 80 రన్స్ అయితే కావాల్సిన అవసరం అయితే ఉంది. ముకుల్ చౌదరి ఏదైనా అద్భుతం చేస్తేనే లక్నో సూపర్ జైంట్స్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. 14వ ఓవర్ బౌలింగ్ షైని 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 119 రన్స్ 5 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ అంకుల్ ఆయుష్ బడోని కూడా తన అర్ధ సెంచరీని అయితే పూర్తి చేసుకోగలిగారు. 54 రన్స్ 34 బాల్స్. కానీ అర్ధ సెంచరీ పూర్తి అయిన వెంటనే రింకు సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ పోయారు. అర్ధ సెంచరీ సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. సహజంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఏ బ్యాటర్ అయినా బ్యాట్ ని పైకెత్తి చుట్టూ గ్రౌండ్ లోనే ఉన్న ఆడియన్స్ చూపిస్తూ అలాగే మేనేజ్మెంట్ చూపిస్తూ బ్యాట్ ని కొంతవరకు సెలబ్రేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయుష్ బడోని మ్యాచ్ విన్నింగ్ అయిన తర్వాత మాత్రమే సెలబ్రేషన్ చేసుకోవాలన్నట్టుగా అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత కూడా 54 రన్స్ 34 బాల్స్ కి అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే రింకు సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ అవుతుంది. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ మంచి గేమ్ ప్లానింగ్ తోటి అజింక్య రహానే లాంటి కెప్టెన్సీ ఆధ్వర్యంలో మంచి గేమ్ ప్లానింగ్ తోటి వచ్చిన బ్యాటర్స్ అందరినీ కూడా అవుట్ చేస్తున్నట్టుగా అనిపించింది. స్టాటిక్ టైం తీసుకున్నారు. క్రీజులోకి మహమ్మద్ షమీ వచ్చిన వెంటనే రైట్ హ్యాండ్ బ్యాటర్. మహమ్మద్ షమీ కూడా బౌలర్ కాబట్టి బ్యాటర్ గా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు చెప్పుకోవాలి. ఇక్కడికి 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ మహమ్మద్ షమీ 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ కి అంకుల్ రాయ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా సునీల్ నరేన్ వికెట్ తీయడం జరిగింది. క్రీజులోకి అవేష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 128 రన్స్ మాత్రమే చేయగలిగి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 17వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 7 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 18వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ కి 43 రన్స్ కావాలి ఎల్ఎస్సీ గెలుపు కోసం. కొంతవరకు ఇక్కడ చివరి 3 ఓవర్లు 4 ఓవర్లు చూసినట్లయితే వికెట్ పడిపోవడంతో పెద్దగా రన్స్ అయితే రాలేదు. ముందు 3-4 ఓవర్ నుంచి కూడా కనీసం యావరేజ్ రన్స్ ఓవర్కి 10 రన్స్ చొప్పున తీసుకొచ్చుకున్నా కానీ ఇక్కడ 18 బాల్స్ కి 43 రన్స్ కావాల్సినంత బాల్కి టార్గెట్ అయితే కనిపించేది కాకపోవచ్చు. ఇక్కడ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 152 రన్స్ వరకు చేరుకోగలిగారు. 7 వికెట్లను కోల్పోయి 12 బాల్స్ కి 30 రన్స్ కావాలి ఎల్ఎస్సీ గెలుపు కోసం. ఆఖరి 2 ఓవర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 19వ ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ బౌల్ చేయడానికి వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ 7 వికెట్లు. ముకులు తన బ్యాట్ ద్వారా 16 రన్స్ అయితే చేయగలిగారు. కెమెరన్ గ్రీన్ బౌలింగ్ లో 16 రన్స్ చాలా వరకు పోరాటం కలిగించేలాగా అనిపించింది. ఇక్కడ మిగతా 20వ ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. 6 బాల్స్ కి 14 రన్స్ కావాలి ఎల్ఎస్సీ గెలుపు కోసము. 20వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా మొదటి బాల్ సింగిల్ గా అవేష్ ద్వారా మొదటి బాల్ కి సింగిల్ అయితే లభించింది. 2వ బాల్ ముకులు స్ట్రైకింగ్ లోకి వచ్చి ముకుల్ చౌదరి బ్యాటింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా చెప్పుకోవాలి. తను బ్యాటింగ్ చేసిన విధానంలో తను ఆడిన ప్రతి షాట్ కూడా 6 కొట్టే విధంగా బ్యాట్ కూడా పర్ఫెక్ట్ గా టచ్ అవుతుంది. దాదాపు ప్రతి బాల్ ను కూడా బౌండరీకి లేదా 6 గా మలచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. 30 యార్డు సర్కిల్ బయట 4 ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు. కలకత్తా నైట్ రైడర్స్ కి పెనాల్టీ పడింది. కరెక్ట్ గా ఇచ్చిన టైమింగ్ లో బౌలింగ్ చేయలేకపోయారు కాబట్టి పెనాల్టీ పడిందని చెప్పుకోవాలి. 2వ బాల్ ని 6 గా మలిచాడు ముకుల్ బ్యాట్ నుండి. ఈ విధంగా ముకుల్ చౌదరి 6 రన్లతో చేస్తున్నారంటే అనిపించింది. 4 బాల్స్ మిగిలి ఉన్నాయి. 7 రన్స్ కావాలి ఎల్ఎస్సీ గెలుపు కోసం. 3వ బాల్ డాట్ బాల్ గా మారింది. 4వ బాల్ మళ్ళీ డాట్ బాల్ గా మారింది. 5వ బాల్ 6 గా మలిచాడు ముకుల్. తన అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 54 రన్స్ 26 బాల్స్ కి. ఈ విధంగా 4లు 2 4లు తోటి 6లు 7 6ల తోటి తన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పవచ్చు. స్కోర్లు సమమయ్యాయి. ఆఖరి బాల్ కి సింగిల్ రన్ తోటి విన్నింగ్ షాట్ కూడా లభించిందని చెప్పవచ్చు. ఈ విధంగా ముకుల్ చౌదరి తన బాధ్యతగా టీం మెంబర్స్ లేదా మేనేజ్మెంట్ తన మీద ఉంచుకున్న నమ్మకాన్ని 21 సంవత్సరాల వయసు కలిగిన రాజస్థాన్ కుర్రాడు ఒంటి చేతితోటి మ్యాచ్ అయితే గెలిపించాడు. ఈ విధంగా ఫ్లడ్ లైట్ల కింద ఆడే అలవాటు లేకపోయినా కూడా నైట్ టైం మ్యాచ్ కాబట్టి ముకుల్ చౌదరి ఫ్లడ్ లైట్ల కింద ఆడుతున్న 2వ మ్యాచ్ అనేది. అలాంటి సందర్భంలో కూడా తను ధైర్యంగా నిలబడి ఎక్కడ ఏ ఫీల్డర్ కి కానీ లేదంటే ఏ బౌలర్ కి కానీ అవుట్ అయ్యే అవకాశం ఇవ్వకుండా తన బ్యాటింగ్ విధానం అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. విన్నింగ్ షాట్ పరంగా కూడా తను చేసిన బ్యాటింగ్ పరంగా కూడా అలాగే స్ట్రైక్ రేట్ పరంగా కూడా తను టాప్ లో నిలిచాడు. కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్లు అలాగే కెప్టెన్ అజింక్య రహానే అలాగే కలకత్తా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ కోచ్లు అందరూ కూడా తమ బ్యాటింగ్ విధ్వంసాన్ని ఆపే ప్రయత్నాన్ని అయితే చేశారు. కానీ ముకుల్ చౌదరి మాత్రము ఎక్కడా కూడా తగ్గేది లేదన్నట్టు ఒంటి చేతితోటి మ్యాచ్ అయితే గెలిపించడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ విధంగా తన బ్యాటింగ్ విధ్వంసం అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. స్కోర్లు
సమమైన తర్వాత కూడా సింగిల్ రన్ కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఆఖరి బాల్ తోటి విన్నింగ్ షాట్ అయితే తీసుకొని సింగిల్ గా మలిచాడు. ఈ విధంగా తను చేసిన బ్యాటింగ్ విధ్వంసం మామూలుగా లేదు. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ లో 3 వికెట్ల తేడాతోటి ఎల్ఎస్జీ గెలవడం జరిగింది. ముకుంద్ చౌదరి ఒంటి చేతితో టీం గెలిపించుకున్నారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 182 రన్స్ 7 వికెట్లు కోల్పోయి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠభరిత మ్యాచ్ అయితే కొనసాగింది. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో వరుసగా 3వ మ్యాచ్ కూడా ఓడిపోవడం జరిగింది. ఖాతా తెరవలేదు. ఎల్ఎస్జీ వరుసగా 2వ విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్ పరంగా బడోని 54 రన్స్ 34 బాల్స్ కి, ముకుంద్ చౌదరి 54 రన్స్ 27 బాల్స్ కి ఒంటి చేతితో 6 లతో డీల్ చేసి గెలిపించుకున్నారు. నాట్అవుట్ గా కూడా నిలిచాడు ముకుంద్ చౌదరి. 21 సంవత్సరాల రాజస్థాన్ కూడా అద్భుతమైన చేశారని చెప్పుకోవాలి. టెక్స్టైల్ పరంగా 10 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా వైభవ్ అనుకుల్ 2 వికెట్లు తీయగా నరేను త్యాగి గ్రీన్ 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనము 41, 42, 73, 95, 104, 125, 128 వికెట్లు కోల్పోయినా కూడా ఇక్కడ గెలుపునైతే ఎల్ఎస్జీ వైపు అయితే మలుచుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ముకుంద్ చౌదరి అందుకోవడం జరిగింది. బెస్ట్ స్ట్రైక్ రేట్ కూడా ముకుంద్ చౌదరికి లభించింది. ఇది వీడియో.